గ్రూప్స్ ఫలితాలకు టీజీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10న గ్రూప్ 1 ఫలితాలు, అభ్యర్థుల మార్కుల వివరాలు విడుదల చేస్తామని తెలిపింది. ఈ నెల 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేస్తామన్నారు అధికారులు. ఈ నెల 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. గ్రూప్స్ నియామకాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీజీపీఎస్సీ సూచించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, గ్రూప్స్ రిజల్ట్స్ కి సంబంధించి టీజీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? థ్యాంక్ యూ సౌజన్య. తెలంగాణ నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్ ఫలితాలకు సంబంధించి ఫలితాల డేట్లను కొద్దిసేపటి క్రితం టీజీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఇతర 2 ఫలితాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి డేట్లను కూడా ఖరారు చేసింది. ప్రధానంగా తెలంగాణ ఏర్పడక ముందు నిర్వహించిన గ్రూప్ 1 తర్వాత తెలంగాణ దాదాపు 12-13 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రూప్ 1 నిర్వహించలేదు. అసలు గ్రూప్ 1 గత ప్రభుత్వం వేసినా కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయింది. పేపర్ లీకులతో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పకడ్బందీగా నిర్వహించింది. ఆ ఫలితాలు ఇవ్వడానికి టీజీపీఎస్సీ సిద్ధమైపోయింది. ఈ నెల 10వ తారీఖున గ్రూప్ 1 ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున తెలంగాణ నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే దానిపైన. గ్రూప్ 1 ఫలితాలు ఈ నెల 10వ తారీఖున విడుదల చేయడానికి టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. వాళ్ళు సాధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షల్లో సాధించిన మార్కుల జాబితాను ఆ రోజు వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 11న ఈ నెల 11న అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 14న గ్రూప్ 3కి సంబంధించిన జిఆర్ఎల్ విడుదల చేయబోతున్నారు. ఇక 17న హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి వార్డెన్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఇక 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ఫలితాలు విడుదలవుతున్నాయి. అంటే మార్చి నెలలో పూర్తి స్థాయిలో అన్ని ఫలితాలు విడుదల చేయడానికి టీజీపీఎస్సీ కసరత్తు చేసిందని చెప్పాలి. గతంలోనే టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న బుర్ర వెంకటేశం కావచ్చు, సభ్యులు కావచ్చు, మార్చి నెలాఖరు వరకు అన్ని ఫలితాలు విడుదల చేస్తాం, దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అనుకున్నట్లుగానే మార్చి నెలలో పూర్తిగా పెండింగ్లో ఉన్న ఫలితాలు అన్నీ క్లియర్ చేయబోతున్నాయి. ఇక ఈ క్లియర్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు టీజీపీఎస్సీ, గతంలో కూడా ఎవరైనా మధ్యవర్తులు, దళారులు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్లో పలానా వాళ్ళు మాకు తెలుసు అని డబ్బులు పెద్ద ఎత్తున మధ్యవర్తులు దోచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పైరవులకు తావులేదు, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని పదే టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ ఎలాంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా ఫలితాలు ఇవ్వడం, పరీక్షల నిర్వహణ చేపట్టడం, పేపర్ లీక్ కాకుండా చూడడంలో టీజీపీఎస్సీ చాలా సీరియస్గా పనిచేసిందని చెప్పాలి. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పారదర్శకంగా విడుదల చేస్తుంది. ఇక ప్రధానంగా గ్రూప్స్ సంబంధించిన ఫలితాలు ఈ మార్చి నెలలో పూర్తి చేయాలని, విడుదల చేయాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే పూర్తిగా ఫలితాలు విడుదల చేయడానికి అయితే చూస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు వాళ్ళు ఒక విజిలెన్స్కి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. టీజీపీఎస్సీ ఒక విజిలెన్స్ మెయిల్ ఐడి ఇచ్చారు. వాళ్ళు విజిలెన్స్ మెయిల్ ఐడితో పాటు వాళ్ళు ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు అని కూడా ఒక ఫోన్ నెంబర్ కూడా గతంలోనే ప్రకటించారు. ఆ ఫోన్ నెంబర్ 9966703339. అదేవిధంగా విజిలెన్స్ మెయిల్ ఐడికి సంబంధించి చూసుకున్నట్లయితే vigilance@tspsc.gov.in. ఇప్పటి వరకు ఈ రెండుకి, ఆ ఫోన్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, కొన్ని వెబ్సైట్లలో అడ్డగోలుగా రాస్తున్నారు, అడ్డగోలుగా టీజీపీఎస్ని బదనం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు, అదేవిధంగా నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారు అనేది కూడా టీజీపీఎస్సీ చాలా సీరియస్గా అయింది. గత 2 రోజుల క్రితం పోలీసులకు, సైబరాబాద్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. 2-3 వెబ్సైట్లలో కూడా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా టీజీపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకుంటుంది, గ్రూప్ 1 ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకుంటుందని థంబ్నెయిల్ పెట్టి ప్రచారం చేయడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇక తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. పూర్తిగా పారదర్శకంగా
టీజీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇక గ్రూప్స్కి సంబంధించిన ఫలితాల విషయంలో ఒక్క చిన్న పొరపాటు లేకుండా ఎలాంటి తప్పిదాలు జరగకుండా కూడా ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. సో అంటే ఈ ఫలితాల తర్వాత అంటే ఈ మార్చి నెలలో పూర్తి స్థాయిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్ల ఉద్యోగాలు, అదేవిధంగా ఎక్స్టెన్షన్ సంబంధించిన ఆఫీసర్ల ఫలితాలు విడుదల చేయడంతో పూర్తిగా టీజీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్న రిజల్ట్స్ అన్నీ క్లియర్ చేసినట్లు అవుతుంది. ఇక కొత్త నోటిఫికేషన్ల పైన టీజీపీఎస్సీ ఫోకస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం యావత్ తెలంగాణలో నిరుద్యోగ సమాజం మొత్తం గ్రూప్ 1 ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 4 నుండి 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్కి రాసింది దాదాపు 30,000 మంది మెయిన్స్ అటెంప్ట్ చేశారు. ఇంటర్వ్యూ లేదు, నేరుగా ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని బట్టి సోషల్ ఈక్వేషన్స్ బట్టి ఆ సామాజిక సమీకరణలను బట్టి ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. సో అంటే దాంట్లో దాదాపు డిప్యూటీ కలెక్టరు, అదేవిధంగా సూపరింటెండెంట్ అంటే డిఎస్పీ పోస్టులు దాదాపు 200 వరకు ఉంటాయి. 180 నుండి 200 వరకు ఉన్నాయి. వీళ్ళంతా ప్రమోటెడ్ ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాకముందు అంటే దాదాపు 2011, 12 ఆ ఇయర్లో గ్రూప్ 1 ఉద్యోగాలు పడ్డాయి. తర్వాత దాదాపు 12, 13 సంవత్సరాల నుంచి అసలు ఉద్యోగాల భర్తీ జరగలేదు. చాలామంది గ్రూప్ 1 పోస్టుల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 2 సార్లు ప్రిలిమ్స్ రాశారు. ప్రిలిమ్స్ రద్దయినాయి. పేపర్ లీకేజ్లు, బయోమెట్రిక్ విధానం తీసుకోలేదని ఒకసారి అయితే అవి గతంలో రద్దయిన పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1ను పకడ్బందీగా నిర్వహించింది. ఫలితాలను కూడా విడుదల చేయబోవడానికి టీజీపీఎస్సీ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక వరుసగా ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ.